హాయ్ అండి. తెలుగు సినిమా ఫ్యాన్స్ అందరూ అంటే మనమందరం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న రెండు భారీ సినిమాలు అఖండ మరియు రాజాసాబ్ సడన్గా ఎందుకు ఆగిపోయాయి? అసలు తెర వెనుక ఏం జరుగుతోంది? పదండి ఈరోజు మిస్టరీని ఛేదిద్దాం. అవును, ఇప్పుడందరి మైండ్లోనూ ఇదే కదా క్వశ్చన్. 100 కోట్ల బడ్జెట్, ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్స్లో ఉన్నాయి. మరి అలాంటి టైంలో ఈ సినిమాలు లీగల్ ప్రాబ్లమ్స్లో ఎందుకిరుక్కున్నాయి? అసలు కథేంటో చూద్దాం రండి. ఓకే, ఫస్ట్ ఆల్రెడీ రిలీజ్ డేట్ దగ్గరకొచ్చి ఆగిపోయిన అఖండ సినిమా కేసుతో స్టార్ట్ చేద్దాం. అసలేం జరిగిందో కొంచెం డీప్గా చూద్దాం. చూడండి, చాలామంది అనుకుంటున్నారు ఏమో బాలయ్య బాబు వల్లనో లేకపోతే డైరెక్టర్ బోయపాటి గారి వల్లనో డిలే అవుతోందని. కానీ అస్సలు కాదు. ప్రాబ్లమంతా కంప్లీట్గా ప్రొడక్షన్ కంపెనీల మధ్యున్న డబ్బుల గొడవే. ఇక్కడ ఈ టైం లైన్ చూస్తే మనకు విషయం క్లియర్గా అర్థమవుతోంది. ఈ గొడవ నిన్నో మొన్న స్టార్ట్ అయింది కాదండి. ఇది ఏకంగా 10 ఏళ్ల నాటి పాత గొడవ. హీరోస్ ఇంటర్నేషనల్కి 14 రీల్స్కి మధ్య ఎప్పుడించో నడుస్తోంది. ఇన్నాళ్లు లోపల ఉన్న ఈ సమస్య ఇప్పుడు బయటపడి ఏకంగా అఖండ రిలీజ్ను ఆపేంత పెద్దదైపోయింది. సో మ్యాటర్ ఏంటంటే, కోర్టు చాలా క్లియర్గా చెప్పేసింది, నెక్స్ట్ ఆర్డర్స్ వచ్చే వరకు సినిమాని రిలీజ్ చేయొద్దు. అంతే, సింగిల్ లైన్. కానీ ఈ ఒక్క లైన్ అఖండ రిలీజ్ని కంప్లీట్గా ఆపేసింది. ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్లు మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటే తప్ప ఈ సినిమా ముందుకు వెళ్ళదు. అంత సింపుల్. రైట్. అఖండ సంగతి ప్రస్తుతానికలా పక్కన పెడదాం. ఇప్పుడు మరో మెగా ప్రాజెక్ట్ రాజాసాబ్ వైపొద్దాం. ఇది అఖండ కంటే కూడా పెద్ద సినిమా. సో ఇక్కడ రిస్క్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ. ఈ కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. రాజాసాబ్ స్కేల్ ఏంటో అర్థం కావాలంటే ఈ ఒక్క నంబర్ చాలు. 400 కోట్లు. అక్షరాల 400 కోట్లు. ఊహించండి, అంత పెద్ద బడ్జెట్ ఇప్పుడు రిస్క్లో పడింది. ఇది మన టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ కదా. ఓకే, ఈ టేబుల్ చూస్తే మనకి కేసు డీటెయిల్స్ అన్నీ తెలిసిపోతాయి. సింపుల్గా చెప్పాలంటే ఎల్వై లెల్లీ ఎంటర్టైన్మెంట్ అనే ఒక కంపెనీ ఢిల్లీ హైకోర్టులో కేసు ఫైల్ చేసింది. ఎవరిమీద? పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మీద. వాళ్ళ ఆరోపణలేంటి? మీరు మాతో చేసుకున్న అగ్రిమెంట్ని బ్రేక్ చేశారు అని. అందుకనే వాళ్ళు ఏకంగా 218 కోట్ల రూపాయలు క్లెయిమ్ చేస్తూ కోర్టుకు వెళ్లారు. సరే, ఈ రెండు సినిమాల కథలు చూశాం కదా. కాని ఇక్కడే అస్సలు పాయింట్ ఉంది. ఇది కేవలం అఖండ గురించో రాజాసాబ్ గురించో కాదు. ఇది మన ఇండస్ట్రీలో తెరవెనక నడుస్తున్న ఒక పెద్ద ప్రాబ్లంకి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అంతే. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అఖండ, రాజాసాబ్ ఇష్యూస్ బయటపడ్డాయి కాబట్టి మనందరికీ తెలిసిందే. కానీ ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా కామన్. చాలా గొడవలు అసలు బయటకు కూడా రాకుండానే సెటిల్ అయిపోతాయి. అంటే మనకు కనిపిస్తున్నది జస్ట్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాత్రమే. అండ్ ఇది వింటే షాక్ అవుతారు. ఈ నెంబర్ చూడండి. ఇండస్ట్రీలో రిలీజ్ అయ్యే ప్రతి 10 పెద్ద సినిమాల్లో కనీసం ఒక్కటైనా సరే ఇలాంటి ఫైనాన్షియల్ లేదా లీగల్ ప్రాబ్లమ్స్లో చిక్కుకుంటుంది. చాలా వరకు సైలెంట్గా సెటిల్ అయిపోతాయి కాబట్టి మనకు తెలియదు. కానీ అప్పుడప్పుడు అఖండ లాంటి కేసులు ఇలా బయటకొచ్చి మనల్ని షాక్కి గురిచేస్తాయి. ఓకే, ఇదంతా బానే ఉంది. కానీ ఫ్యాన్స్గా, ఆడియన్స్గా మనకి దీనివల్ల ఏం తెలుస్తుంది? మనం ఏం అర్థం చేసుకోవాలి ఈ మొత్తం వ్యవహారం నుంచి? మనం గుర్తుంచుకోవాల్సినవి కొన్ని సింపుల్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్, ఇందులో హీరోలది గానీ డైరెక్టర్లది గానీ ఎలాంటి తప్పు లేదు. ఇది పక్కాగా ప్రొడ్యూసర్ల మధ్య బిజినెస్ గొడవ. సెకండ్, ఇలాంటివి చాలా వరకు సైలెంట్గా సెటిల్ అయిపోతాయి. అందుకే మనదాకా రావు. అండ్ ఫైనలీ, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, పెద్ద సినిమాలు లేట్ అవ్వొచ్చు, కానీ ఆల్మోస్ట్ అన్నీ ఫైనల్గా రిలీజ్ అవుతాయి. సో మనం చెయ్యాల్సిందల్లా జస్ట్ కొంచెం ఓపిక పట్టడమే. సో ఈ మొత్తం డిస్కషన్ మనల్ని ఒక పెద్ద క్వశ్చన్ దగ్గర ఆపుతోంది. సినిమా బడ్జెట్లు 100 కోట్లు దాటిపోతున్నాయి. ఇలాంటి టైంలో డబ్బులు పెట్టే ఫైనాన్షియర్లకు, సినిమా తీసే క్రియేటర్లకు మధ్య రిలేషన్షిప్ ఫ్యూచర్లో ఎలా మారబోతోంది? ఇది మన సినిమా ఇండస్ట్రీ భవిష్యత్తునే డిసైడ్ చేసే ప్రశ్న. దీని గురించి ఆలోచించండి.